వరదరాజురెడ్డి గారు కుటుంబం పిట్టా పాపయ్య గారి స్థలంలో కాంప్లెక్స్ కట్టించి తక్కువ ధరకు వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు పదే పదే చెబితే అది ప్రజలు నమ్ముతారని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఆ దారిని ఎన్నుకున్నారు. మిట్టా పాపయ్య గారు ఒక సత్రం, అది దాన్ని వాళ్ళ కుటుంబం దేవాదాయ శాఖకు స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసింది. మేము 100 ఏళ్లకు దాన్ని తక్కువ లీజుకు తీసుకున్నారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 2604/2008. ఇది కేవలం 12 సంవత్సరాలకు మాత్రమే వాళ్ళకి ఇచ్చినది. అది ఎవరెవరైతే రూములు కలిగి ఉన్నారో వాళ్ళందరితో గవర్నమెంట్ కండిషన్స్ ప్రకారం సంతకాలు చేసి అగ్రిమెంట్ చేసుకునే విషయాలు డీటెయిల్స్. ఇందులో ఏ ఒక్కటైనా కూడా వరదరాజురెడ్డి కుటుంబానికి గాని, వరదరాజురెడ్డి బంధువులకు గాని, లేదా మీరు అపోహపడే ఎవరైనా బినామీల పేరుతో గాని, ఇదో ఈ బినామీ మీ వాడు అని మీరు నిరూపిస్తే వరదరాజురెడ్డి గారు ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారు. ఇది మీకు ఛాలెంజ్. రాజమౌళి గారు, నిరూపించు. నువ్వు నీ ఆత్మసాక్షి చెప్పు. ఈ నందిని కాంప్లెక్స్ అసోసియేషన్ తో డబ్బు తీసుకున్నావా లేదా? ఇది ఒక్కటి చాలు. నువ్వు శివభారతంలో సాక్షి చెప్తావు, అమ్మ నాయన సాక్షి చెప్తావు, ఇవన్నీ మాకు తెలుసు. ఇది నిజం, నీ ఆత్మసాక్షి అనేది చెప్పు ఈసారి.